హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద పీపుల్ వీడియోస్. ఈ వీడియోలో మన ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనలో చదువుకున్న వ్యక్తులు కూడా కొంతమంది తెలియకుండా పోతుంది. ఈ వీడియోలో మనము తనంతట తానే ఈజీగా ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేస్తూ ఎదుటి వారికి కూడా నేర్పించే విధంగా మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఫస్ట్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడానికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళేసి ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడము. రెండోది వచ్చేసి మీ సేవ దగ్గరికి వెళ్ళేసి మన ఎలక్ట్రిసిటీ బిల్లు చూపించి బిల్లు పేమెంట్ చేయడము, లేదా మన సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మనం బిల్ పే చేయడము. నాలుగోది వచ్చేసి ఈజీగా అందరికీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే మెథడ్ ఏది ఉంది, మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అంటే యాప్ ద్వారాకి వెళ్ళేసి మనం పేమెంట్ చేసేవాళ్ళం ఈజీగా. కానీ ఇప్పుడు మన పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఒక చేంజెస్ అనేది తీసుకొచ్చారు. ఫోన్పే ద్వారా, గూగుల్ పే, పేటిఎం ద్వారా ఏదైతే యాప్స్ ద్వారా, అదర్ యాప్స్, ప్రైవేట్ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లు పే చేసేదాన్ని పూర్తిగా బ్యాన్ చేసేసారు. దాని ద్వారా ఏంటంటే చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా మన చాలా మంది బడ్డనకి వెళ్ళి ఎట్టా కట్టాలని తెలియకుండా అందరిని అడుగుతున్నారు. వారందరి కోసమే ఈ వీడియోలో మనము మన స్మార్ట్ మొబైల్లోని ఈజీగా మన కరెంట్ బిల్లుని ఎలా కట్టాలని చూసుకున్నాం. దీనికోసము మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న ఫోన్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఈ ప్లే స్టోర్లో సెర్చ్లోకి వెళ్ళేసి సదరన్ పవర్ అని టైప్ చేయండి. అలా టైప్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే సదరన్ పవర్ అనేది ఇక్కడ యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసినాను కాబట్టి ఇక్కడ ఏమని వచ్చింది, ఓపెన్ అని వచ్చింది. ఇక్కడ దీన్ని ఓపెన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ సదరన్ పవర్ ఏపీ అనేది డిస్ప్లే అయ్యి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 12 ఆప్షన్లు అనేవి చూపిస్తుంది. ఒకటి వచ్చి తెలుగు ట్రాఫిక్ ప్లాన్స్ అని, క్విక్ పే అని, రిజిస్ట్రేషన్ డెలిషన్స్ అని, బిల్ పేమని, న్యూ కనెక్షన్స్ అని, మొబైల్ లింక్స్, పేమెంట్స్, ఒక్కో దాని గురించి ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనము రిజిస్ట్రేషన్స్ అండ్ డెలిషన్స్. ఇప్పుడు మనం ఏదైనా బిల్ పేమెంట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ ఏదైతే మీకు 13 అంకెల సర్వీస్ నెంబర్ ఉంటుందో దాన్ని పూర్తిగా టైప్ చేసేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి గెట్ ఓటీపీ కొట్టినారంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిల్ పే అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న మా ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు నెంబర్స్ ఇవి ఇక్కడ వచ్చిన డిస్ప్లే కదా. ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత దీన్ని ఏదైనా క్లిక్ చేసామంటే ఇక్కడ మన సర్వీస్ నెంబరు, ఎవరి పేరు మీద ఉన్నది, ఏ కేటగిరీలో ఉన్నది, బిల్ ఎప్పుడు జనరేట్ అయింది, అమౌంట్ ఎంత చూపిస్తుంది. ఆల్రెడీ నేను అమౌంట్ పే చేశాను కాబట్టి నాకు 0 చూపిస్తుంది. ఒకవేళ నేను అడిషనల్గా నెక్స్ట్ మంత్కి నా దగ్గర డబ్బులు ఉండదు, ఇప్పుడు ముందుగా పే చేసుకోవాలనుకుంటే ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ పేమెంట్లో 50 ఉంది. అది యాక్చువల్ అయితే మీకు పేమెంట్ అమౌంట్ ఉంటుంది. నేను 50 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. ఈ పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ బిల్ పేమెంట్ చేయడానికి మనకి ఇక్కడ 6 ఆప్షన్స్ అనేది ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, భారత్ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, రూపే డెబిట్ కార్డు కానీ, యూపీఐ ద్వారా. అంటే ఇక్కడ 1 నుంచి 4 ఆప్షన్ వరకు మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినామంటే దానికి ట్యాక్స్ అనేది పడుతుంది. అదే కానీ రూపే డెబిట్ కార్డు కానీ, యూపీఐ ద్వారా కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే మనం ఎటువంటి డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అన్నిటికన్నా ఫ్రీగా యూజర్ అండ్ ఫ్రెండ్లీగా ఉండేది ఆప్షన్ ఏదంటే 6. కాబట్టి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసినామంటే మనకి పేమెంట్ గేట్వేకి మనకు అప్రోచ్ అవుతుంది. ఇక్కడ చూసారా, మనం పేమెంట్ ఏం చేస్తున్నాము 50 రూపీస్. అక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మీకు పేమెంట్ గేట్వేకి వెళ్ళి అక్కడ పేమెంట్ ఆప్షన్ కావాల్సిన యూపీఐ ఇక్కడ చూసారా, ఎంట్రీ యువర్ యూపీఐ ఐడి. ఇక్కడ మీకు యూపీఐ ఐడి తెలుసుంటే డైరెక్ట్ ఫోన్పేలోకి వెళ్ళేసి కానీ, గూగుల్ పేలోకి కానీ, పేటిఎంలోకి వెళ్ళేసి యూపీఐ ఐడిని చేయొచ్చు. లేదు నాకు తెలుసు కాబట్టి నా యూపీఐ ఐడి మన యూపీఐ ఐడిని డైరెక్ట్ మెన్షన్ చేసి, మీకు యూపీఐ ఐడి తెలిస్తే డైరెక్ట్ యూపీఐ ఐడి చేసి మేక్ పేమెంట్కి వెళ్తే వెళ్ళచ్చు. లేదు నాకు యూపీఐ ఐడి, నాకు ఐడియా నాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు అంటే క్లిక్ హియర్ టు స్కాన్ అనే దాన్ని క్లిక్ చేసినామంటే
మీకు ఇక్కడ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలో మనము స్క్రీన్ షాట్ తీసుకునేసి ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి పేమెంట్ చేయడానికి ఈజీగా మనకి ముందు మెథడ్స్ ఏమున్నాయి, మనకి ఫోన్పే ద్వారా కానీ ఏదైనా క్యూఆర్స్ వెళ్ళి స్కాన్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే విధంగానే ఫోన్పేలోకి వెళ్ళి మనకి క్యూఆర్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్లో మనం ఏంది ఇమేజెస్ని ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కాబట్టి ఆ స్క్రీన్ షాట్లని మనం దీనిలో అప్లోడ్ చేస్తాం. ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఇక్కడ చూసారా మనం అక్కడ ఎంత అమౌంట్ని పే చేయాలనుకున్నాము 50 రూపీస్, అక్కడ 50 రూపీస్ చూపిస్తుందా. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే. ఇక్కడ మనకి ఏ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకుంటాము, మీకు సంబంధించిన బ్యాంక్స్ ఏది ఉంటుందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఎంటర్ పిన్ చేయాలి. మీకు సంబంధించిన బ్యాంక్ది యూపీఐ పిన్ని ఎంటర్ చేసేయండి. చూసారా, ఇలా చేయడం వల్ల పేమెంట్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డన్ కొట్టినామా. నెక్స్ట్ మనది ఏదైతే ప్రాసెస్లో ఉందో ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందని చూసారా కంప్లీట్. ఇక్కడ మనం పే చేసిన కంప్లీట్ అయిన రిసిప్ట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దీన్ని కావాలంటే దీన్ని సేవ్ అయినా చేసుకోవచ్చు, కావాలంటే నేను సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి సేవ్ అయిపోయింది. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళిపోయినంటే ఇక్కడ 0 పేమెంట్ అని చూపించేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.